నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు క్యాబేజ్ పికిల్ చూపిస్తున్నానండి. క్యాబేజ్ తీసేసుకొని పైన తొక్కులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇది 250 గ్రాములు ఉంది. 65 గ్రాములు చింతపండు తీసేసుకొని నార్లు తొక్కులు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపేసేసి చింతపండు 12 గంటల సేపు నానబెట్టాలండి. దీనివల్ల చింతపండు సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని 1 కప్పు ఆయిల్ వేసేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు వేసేసుకొని అవి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇంగువ వేసేసుకోవాలండి. 2 వెల్లుల్లిపాయలు, అల్లం తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. దాన్ని కూడా పోపులో వేసేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. 65 గ్రాములు ఉప్పు, 65 గ్రాములు కారం పట్టిద్దండి. దీనికి కరెక్ట్గా సరిపోతుంది. మెంతిపిండి 1 స్పూను, చింతపండు కూడా మిక్సీ జార్లో వేసేసి ఈ పోపులో వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 స్పూన్ మెంతిపిండి, 2 స్పూన్లు ఆవుపిండి వేసేసి బాగా కలిపి క్యాబేజ్ ముక్కలు అంతేనండి. క్యాబేజ్ పికిల్ రెడీ అండి.